ఆలస్యమైంది. సైదాపూర్లో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి కారణంగా కొద్దిగా ఇబ్బంది అయింది. ఆలస్యానికి క్షమించవలసింది ఎవరో సందర్భంగా కోరుతా ఉన్నా. దాని తర్వాత ఒక్కసారి మనమే అభినందించుకోవాలి. కాబట్టి నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అసెంబ్లీ కంటే ఎక్కువగా మెజారిటీ ఇచ్చినటువంటి ఎలకదుర్తి మండలానికి గట్టిగా ఒక్కసారి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం. నేను పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరుగుకుంటా, అన్ని మండలాలు తిరిగే సందర్భం కూడా ఇక్కడ కూడా మండల కేంద్రాలకు వచ్చిపోతే నేను ఎప్పుడైనా నా విశ్వాసం మీ గ్రామాల్లో ఓట్లు రావాలంటే మీరే బాధ్యత అని చెప్పిన, మీ గ్రామాల్లో మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాదే అని చెప్పిన. ఇవాళ కూడా అదే మాట కట్టుబడి ఉన్నా. ఓట్లు వచ్చినా మీరే, రాకపోయినా మీరా, మీ గౌరవాన్ని మీ బాధ్యతను ఎప్పుడు కూడా పెరిగే విధంగా వ్యవహారం చేస్తారనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఎక్కడైనా ఇష్యూ ఉంటే వెంటనే స్పందించే ప్రయత్నం చేస్తా ఉన్నా. సరే, మంత్రి అయినాం కాబట్టి కార్యక్రమాల కోసం అక్కడిక్కడ పాల్గొనాల్సి వచ్చినా నియోజకవర్గానికి రావడానికి సంబంధించి కావచ్చు, మీరు వచ్చినప్పుడు మీకు తగిన మర్యాద, ప్రాధాన్యత, మీ అంశాలను పరిష్కరించేటువంటి విధానంగా హుస్నాబాద్కు సంబంధించి గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గేది లేకుండా ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నానని మనం మా మండల నాయకులను, గ్రామ అధ్యక్షులను కోరుతున్నా, ఎప్పుడైనా మీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే మనకు 10 రకాల నా దగ్గర చేరేటువంటి హక్కును మీకు. కరీంనగర్ ఆఫీస్ ఉంది, హుస్నాబాద్ ఆఫీస్ ఉంది, మండల నాయకులు ఉన్నారు, ప్రత్యేకించి నాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసే వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో కార్యాలయం ఉంది, ఇల్లుంది, నేను ఇక్కడికి వస్తా. ఆ విధంగా అందరం అన్ని రకాలుగా ఎక్కడ అవసరమైతే అక్కడ మీ సమస్యలు దృష్టికి తెమ్మని చెప్పి కోరుతూ, ఇప్పుడు కూడా గ్రామాల వారిగా పర్యటన స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఎన్నికలలో ఎట్లయితే పొద్దున్నారు సాయంత్రం 4 గ్రామాలు తిరిగినామో అప్పుడు మనం ఎన్నికల ప్రచారానికి తిరిగినాం. ఇప్పుడు అధికారులందరినీ వెంటేసుకొని గ్రామాల వారిగా అక్కడ విద్యా వ్యవస్థ ఏం నడుస్తూ ఉంది, వైద్య పరిస్థితులు ఏంది, ఇరిగేషన్ వ్యవసాయానికి సాగునీరు ఏంది, త్రాగునీరు ఏంది, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇతరత్ర అనేకమైనటువంటి ప్రధాన అంశాలు